నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గడమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. అత్యధికముగా చేయుచున్నావు, అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా, నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా, నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని ఈ నూతన మాసపు ఆరాధనని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం. యేసు నామములో మరో మాసము మా జీవితాలను నీవు పొడిగించి నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు నీవిచ్చిన ఈ కృపను బట్టి నీకే స్తోత్రం అయ్యా. మరి పాటలతో, ఆరాధనతో, వైద్యాలతో నీ నామము మహిపచ్చుండగా నీ రక్తపు ప్రోక్షలో ఉంచిన ఆయన సమస్తము నీకు మహిమ కలుగునట్లుగా నీవే ఈ ఆరాధనని నాయన, ఈ యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించి నీ కృపతోనూ నీ ఆత్మతో అభిషేకించమని నాయన వీక్షిస్తున్న వారు దూరాన సమీపానున్న ఒక్కరొక్కరిని నాయన నీవే బలపరిచి ఆదరించి ఎవరికి ఏ అవసరం ఉన్నదో నాయన నీవే వారితో మాట్లాడి నీ నామం మహిపరచుకోమని మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామంలో ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
Our God is greater, our God is stronger. God, you are higher than any other. Our God is healer, awesome in power. Our God. And if our God is for us, then who could ever stop us? And if our God is with us, then who could stand against? And if our God is for us, then who
మూలం మహిమ దైవములను మాట వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మాట నా విన్నపం విన్నాములే అరుణించెలే జీవనములే నా విన్నపం విన్నాములే
మరొకసారి మీ అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభు ఈ నూతన మాసంలో మనల్ని నడిపించినందుకు ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. నేరుగా మన వాక్య భాగంలో వెళ్దాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఈ నెల దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన సందేశముతో మరి ప్రభు బల్లను సమీపిస్తున్న మనము దేవుని వాక్యముతో మనము సిద్ధపడి మన ముందు కార్యక్రమంలో వెళ్దాము. ప్రభు మనకు తోడే ఉండును గాక. హల్లెలూయా. కీర్తనలు 68వ కీర్తన, 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. 68వ కీర్తనలో నుండి 19వ వచనము నేను చదువుతున్నాను. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇంగ్లీష్లో, బ్లెస్డ్ బి ద లార్డ్ who daily loadeth us with benefits, even the God of our salvation. మరొకసారి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగములో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు అనుదినము మన భారము భరిస్తున్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అనుదినం, ఎప్పుడో పండగ ఒక రోజు, పండగలో అంటే అమావాస్యకు ఒక రోజు, ఎప్పుడో ఒక్కసారి ఆయన మన భారము భరిస్తున్నాడని కాదు, డైలీ అని ఉన్నది. అంటే అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఇంగ్లీష్లో మేలతో నింపుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. భారం భరించినా ఒక మేలే. మనకు అర్థం అవ్వాలంటే భారము భరిస్తూ ఆయన మనల్ని ఉపకారములతో నింపుతున్నాడు. చూడండి, దేవుడు అనుదినము మరి ఏ భారము భరిస్తున్నట్టు, ఎలాంటి భారం ఆయన భరిస్తున్నాడు అనేది మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించే విషయం. చూడండి, మనకు ప్రతిరోజు మన పనుల భారం ఉంటుంది. ఉద్యోగంకి వెళ్ళే భారము, ఆఫీస్కి వెళ్ళే భారము, అక్కడ చేయాల్సిన పని చేస్తూ మరి ఇంట్లో ఉన్న పనులు చేస్తూ అదొక భారం. మరి పిల్లల విషయంలో భారం, అప్పుల విషయంలో భారం, ఇలాగా అనేక విషయాల్లో మనము భారము భరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు భారం భరించలేక కొంతమంది విసుగు చెంది, లేదంటే విసుగులోనే ఉంటూ జీవితంతో కాంప్రమైజ్ అయిపోతూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అని దేవుడు ఏ భారము భరిస్తున్నట్టు, లేదంటే ఏ అనుదినము, చూడండి, మరి ఏదో ఒక్కరోజు అని కాదు. అందుకే ఆ మాటని మరి నొక్కి మీకు చెప్తున్నాను. అనుదినము, ప్రతిరోజు ఆయన మన భారాన్ని భరిస్తూ మన విషయంలో ఆయన కృపను చూపిస్తూ, అంటే దేవుని విషయంలో మనం ఒక మాట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏ భారం ఆయన మరి భరిస్తున్నాడు, ఎలాంటి భారం, పనుల భారము మనం చేయకపోయినా ఎవరి ద్వారానో మనం చేపించుకుంటాము. మరి దేవుడు మనకు భరించే ఆ భారము ఏ మనిషి దాన్ని తీర్చలేడు, ఏ మనిషి దాన్ని భరించలేడు. ఆయన ఒక్కడే. మరి అదేంటో మనం బైబిల్లో గమనిస్తే చూడండి, మనకు పాపాల భారం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అదేంటి పాస్టర్ గారు, మరి పాపం ఎప్పుడో ఆయన మరి కడిగి వేశాడు, మన పాపం ఆయన ఎప్పుడో
తీసివేసేది కదా. ఇంకా మనం ఏమి పాపము చేయట్లేదు కదా, ఏమి ఘోరము చేయట్లేదు కదా, చక్కగా తెల్లబట్టలు వేసుకొని చర్చికి వెళ్ళిపోతున్నాము, చక్కగా బల్ల తీసుకుంటున్నాము, మనము మరి మన పనులు మనం ఉంటున్నాయి, ఒక జోలికి వెళ్ళట్లేదు కదా అని మరి అనుకుంటూ పాప భారం ఎలా వస్తుంది అని మనము ఆలోచించవచ్చు. కనుక ఆయన మరి ఈ పాప భారం అంటే నేను ప్రతి దినం తెలుసో తెలవక డెలిబరేట్ లో తిరుగుబాటు చేస్తూ మన చూపుల్లో, మాటలతో, ఆలోచనలతో ఏదో ఒక పాపము చేసేసి ఆ పాపంలో వచ్చే మరణం, శాప ఒక భారాన్ని కొన్నిసార్లు మన మీదే ఉండిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు శిలువలో 6 గంటల సేపు తన రక్తాన్ని కార్చాలని మన బైబిల్లో చదువుతాం. కొంతమంది దైవజనులు కూడా ఏం చెప్పారంటే, నీ పూర్వ పాపమే కాదు, నీ ప్రస్తుత పాపమే కాదు, నీ ఫ్యూచర్ పాపం అంటే ఫ్యూచర్లో అంటే ప్రతిరోజు అంటే పాపం వచ్చే జీతము మరణం. అందుకే చూడండి, మీకు వాక్యంలో చక్కగా మాట నేను చదివించే మీకు ముందుకు వెళ్తాను. ఎందుకంటే భారము భరిస్తుందంటే ఈ భారము ఆయన తప్ప ఎవరు భరించలేరు. యేసయ్య తప్ప ఆ భారాన్ని ఎవరు దాన్ని భరించలేరు, దాన్ని తీర్చలేరు, దాన్ని పాపరహితంగా మరి మార్చలేడు. ఆయన ఒక్కడే పాపము లేనివాడు కనుక ఆయన ఒక్కడే మరి పాపానికి కట్టాల్సిన ఆ వెల సమస్తాన్ని ఆయన కట్టాడు కనుక. మీరు అనుకోవచ్చు పాపంలో ఉన్న భారం ఏంటండి? కనుక ఈరోజు ప్రపంచంలో మనిషిని ఏలుతుంది ఏంటంటే పాపమే. ఆ పాపం అనే ఆ పదం కొంతమంది అంటారు. చూద్దాం ఒకసారి ఒక మాట 103వ కీర్తన 103వ కీర్తనలో నుండి 3వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడును, కరుణా కటాక్షములతో నీకు కిరీటముగా ఉంచువాడును, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తగా అగుర్చుంట అన్నట్లు మేలతో నీ హృదయము తృప్తిపరచువాడు. ఆయన నీ దోషములను క్షమించువాడు. మొట్టమొదటి బెనిఫిట్, మొట్టమొదటి ఉపకారం అంటే మన అనుదిన జీవితంలో ఏంటంటే క్షమాపణ. ప్రతిరోజు దేవుడు నిన్ను క్షమిస్తూ, నువ్వు చేసే పనులకి, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు ఆలోచించే ఆలోచనలకి, నువ్వు చేసే క్రియలకి సమస్తాన్ని ఆయన తప్ప నిన్ను ఎవరు భరించలేరు. అంటే అనుదినము ఆయన నీ పాప భారాన్ని మోస్తూ నీకు మేలు అంటే ఉపకారం ఏం చేస్తుందంటే నిన్ను క్షమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? క్షమిస్తా ఉన్నాడు. ప్రార్థన చేయని రోజులు ఉన్నాయి, ప్రార్థన చేయని సమయాలు ఎన్నో ఉన్నాయి, వాక్యంతో సహాసం చేయని రోజులు ఉన్నాయి, వాక్యం చదవని గంటలు సమయములు ఎన్నో ఉన్నాయి. దేవునితో నువ్వు ఆరాధించకుండా నీ పనుల బాధల్లో, నీ చిక్కుల్లో, నీ అప్పుల్లో, నీ బాధలో నీవు కృంగిపోయి దేవుని మీద అలిగి ఇలాంటి ఎన్నో కార్యాలు చేస్తూ దేవునికి నీకు అడ్డుగోడలుగా పెరిగిపోయి పాపం అనే భారం ఇంకా పెరిగిపోతుంది. మొట్టమొదటి బెనిఫిట్ ఆయన చేసేది ఏంటంటే నిన్ను ఆయన పాప భారం భరిస్తూ నీకు క్షమిస్తా ఉన్నాడు. అనుకోండి, ఆయన క్షమించలేదు. కొంతమంది నాతో చెప్పే మాటలు ఏంటంటే, అమ్మో మేము ఇంత పెద్ద పెద్ద పాపలేమీ కాదండి, పెద్ద పెద్ద పాపము చేసేవాళ్ళం మేము కాము, మేము అంత పెద్ద పాపాలు చేసి ఘోరంగా బ్రతికే వాళ్ళము కాదండి. అందరిలా ఇగో
పలానా వాళ్ళలాగా ఇగో వీళ్ళలాగా మేము జీవించట్లేదండి, మా బతుకు ఏదో మేము బతుకుతున్నాము నీతిగా అనుకుంటూ కొంతమంది ఏం చేస్తారంటే పాపాన్ని కంపేర్ చేసుకుంటారు. ఇదిగో వాళ్ళు వ్యభిచారం చేశారండి, వాళ్ళు దొంగతనాలు చేశారండి, అమ్మో మేము అంతగా ఘోరమైన పాపము చేయమండి. గమనించండి, బైబిల్లో పెద్ద పాపం అని లేదు, చిన్న పాపం అని లేదు. బైబిల్లో ఏ విధము చేత అయినా మరి పాపము పాపమే. నువ్వు చిన్న పాపం అనుకున్నా చిన్న పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, పెద్ద పాపం అనుకున్నా పెద్ద పాపం కూడా నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. పాపానికి చిన్నది పెద్దదని లేదు. అది మనం అనుకుంటాం, మనం సమర్థించుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నాము, అమ్మో నేను అంత ఘోరమైన ఈర్ష్య పాపం కదా, అసూయ కుళ్ళుపోతుంటారు. ఒకరిని చూసి ఈర్ష్యపడి కుళ్ళుపోతుతో అసూయపడి నానా మాటలు చెప్పి నానా విధముగా వారి గురించి ఆలోచిస్తే అది పాపం కాదా? అబద్ధ సాక్ష్యాలు చెప్పడం పాపం కాదా? ఓ మేము వ్యభిచారం చేయలేదండి కానీ పుచ్చడు అబద్ధ సాక్ష్యాలు. అమ్మో మేము దొంగతనాలు చేయలేదండి, పుచ్చడు ఈర్ష్య. ఇవన్నీ పాపం కాదండి. ఎవరు బాగుపడుట చూడడం ఇష్టం లేకుండా కొంతమందికి, ఎవరు బాగుపడితే వాళ్ళ మీద ఏడవడం లేదంటే మట్టిపోయడం లేదంటే అనేక రకాలుగా మరి ఎన్ని పాపము కాదా? నీతిమంతులు కొన్ని నువ్వు ఏడిసి ఈర్ష్య కలిగి అనేక రకాలుగా నువ్వు ఆలోచిస్తే పాపం కదా? మరి పాప భారాన్ని నీ మీదే నువ్వు పెట్టుకొని దేవుడిని క్షమించకపోతే, నువ్వు బచ్చతా పడకపోతే, క్షమాపణ నీకు దొరకకపోతే నీ పనుల భారం ఏంటి? ఎవడో ఒకటి చేస్తాడు. నీ ఇంట్లో ఉన్న పనులు నువ్వు చేయకపోతే నువ్వు ఇంకోతో చేయించుకోవచ్చు. నీ ఆఫీస్ పనులు నువ్వు చేయకపోతే ఇంకోతో చేయించుకుంటారు. కానీ పాప భారం ఎవరు భరిస్తారు? ఆయన నీకు ఉపకారం చేయకపోతే, ఆయన నీకు క్షమించకపోతే. అందుకే అన్నాడు అనుదినము ఆయన మన భారము భరిస్తా ఉన్నాడు. ఏ భారము? అంటుతోనే భారమా? ఏమండి ఆఫీస్ పనులు చేసే భారమా? నీ పనుల భారం నువ్వే చేసుకుంటావు. యేసయ్య ఒకరి ఇంటికి వస్తే ఈమె పనుల భారం పెట్టుకుంది. యేసుప్రభువే చెప్తున్నాడు, మార్తా మార్తా అనేక పనుల భారం పెట్టుకుని అది ఎప్పుడు ఉండేదే. కానీ యేసయ్య ఎప్పుడు ఉండేది కాదు. అంటే ఇలాంటి అవకాశం, ప్రార్థనలు, కూటాలు, సహవాసం, దేవునితో గడిపే సమయంలో యేసయ్య నీ ఇంటికి వచ్చాడు. ఆదివారం, ప్రతిరోజు ఆదివారమా? ఎవ్రీడే ఇస్ నాట్ ఎ సండే. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుల, ఆయన చేసే ఉపకారం ఏంటంటే ఆయన ప్రతిరోజు నేను క్షమిస్తా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన నన్ను క్షమిస్తాం. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే పనులకి మరి అదే భారం ఎవరు భరిస్తారు? నీ పాప భారం. నీ పక్షాన మరణించేవాడు ఎవడున్నాడు? ప్రేమికులు అనుకుంటారు, ఓ నేను నీకోసం మరణిస్తాను, నీకోసం ప్రాణమైన ఇస్తాను. ఇంతమంది కోసం ఎందుకు పనికిరాని యేసయ్య ప్రపంచ యావత్తు కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. పాప రహితుడు కనుక, పాపము లేనివాడు కనుక. దావీదు ఎన్నో పాపాలు చేశాడు, ఎంతో మంది నీ యుద్ధంలో మరి చంపాడు. మందిరం కట్టాలనే ఆసక్తి ఎంతో ఉండే దావీదుకి. ఆ ఆసక్తి అతన్ని భక్షించేనని వాక్యం చెప్తాడు. మందిరం కట్టాలని సమస్త విధము చేత ఆయన ఏర్పాట్లు చేసి యెహోవా మందిర ఆవరణలో నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు మందిరం కట్టే యోగ్యత నీకు లేదు, రక్తపాతములు చేసావు.
ఇజ్రాయెల్ కోసం యుద్ధము చేసింది అది కాదు అని చెప్పేది. నువ్వేం చేసినావంటే అమాయక ప్రాణాలని బలి చంపివేసి అమాయక ప్రాణాలను నువ్వు చంపేసి బెర్షిబా కోసం బెర్షిబాను కోరిన మరి నువ్వేం చేస్తావు? తన భర్తని అమాయకంగా ఉన్న వాడిని నువ్వు చంపివేసావు. ఇనిక్యూటీస్ ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. Who forgiveth all thine iniquities. నీ దోషములన్నిటినీ ఏంటి దోషము? కొంతమంది అమాయక ప్రాణాలని బలి చేసేస్తారు, అమాయకుల్ని ఇరికించేస్తారు. ఎన్నో శ్రేష్టమైన దీవెనలను నష్టపోతున్న కారణం ఏంటంటే అనేక అమాయక ప్రాణాలని నీవు బలి కల్పిస్తున్నావు. కొంతమంది అమాయకులని నాశనం చేసేస్తుంది. ఈరోజు భూమి మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద పాపం అనే శాపము భారం ఎందుకు పెరుగుతూ ఉందంటే అమాయకుల్ని చంపేస్తున్నారు. నేను ఎక్కువ దీన్ని చెప్పాలని కాదు, కానీ దేవుడు చేసే ఉపకారం అనుదినము ప్రతిరోజు ఆయన చేసే ఉపకారం తెలుసండి, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. అనుదినము ఆయన నిన్ను క్షమిస్తూ నీ పాప భారాన్ని భరిస్తూ ఎన్నో రకాలుగా నిన్ను శాపాల నుండి, మరణం నుండి, ఆయన అపాయముల నుండి నేను తప్పిస్తా ఉన్నాడు. అదే గొప్ప మేలు, ఉపకారం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన అనుదినము మన భారము భరిస్తున్నాడు అంటున్నాడు. ఏంటి ఆ భారం అంటే అనుదినము నిన్ను క్షమిస్తూ నీవు నరకానికి వెళ్ళకు. ఆ పాపం ఏ పాపం అయితే నేను నరకానికి తీసుకెళ్తున్నా, తెలిసి చేసిన పాపమే, తెలియకుండా చేసిన పాపమే, పశ్చాత్తాప పడకపోతే మరీ ఘోరమైన పాపం. దేవుని దగ్గర కుంటి సాకులు పనికిరా. కనుక నా ప్రియ సహోదరి, ఈ నవంబర్ మాసము దేవుడు నీకు చేస్తున్న ఉపకారంలో శ్రేష్టమైన ఉపకారం ఏంటంటే నిన్ను భరించి, నిన్ను క్షమించి, నిన్ను కడిగి పవిత్రపరిచి నీ పాప భారం ఆయన మీద వేస్తూ ఆ పాపంలో వచ్చే రోగ శాప నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు కృప, దేవుని క్షమాపణ నీవు నేను పొందుకున్న కాక అనుదినం ఎవ్రీ డే దేవుడు నిన్ను భరిస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు భరిస్తున్నాడు. అనుకుంటున్నావేమో నేను అంత పెద్ద పాపం చేయలేదు, అనుకుంటున్నావేమో నేను ఇలాంటి క్రియలు నేను చేయను, కానీ చిన్నదైనా అది నేను నరకాన్ని తీసుకెళ్తాను. కానీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కదా, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు కనుక అన్నాడు కదా 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడును, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడును, సమాధిలో నుండి నీ ప్రాణులను విమోచించు. ఆయన నిన్ను ఉద్ధరించేవాడు. రెండోది విలాప వాక్యాలు వస్తాం. రెండోది విలాప వాక్యాలు 3వ అధ్యాయం. చిన్నగా చెప్పి నేను ముగిస్తాను, దయచేసి మీరు ఆలోచిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుదినము ఈ భారము భరిస్తున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యత పుట్టుచున్నాడు. అనుదినం ప్రతిరోజు ఆయన నీ ఎడల
నిన్ను చేసిన పాపాన్ని ఆయన భరించి నిన్ను క్షమించి నీ ఒప్పుకుంటే కాదు. ఆదాము ఒప్పుకున్నాడా? వెంటనే ఒప్పుకున్నాడా? ఆకాను వెంటనే ఒప్పుకున్నాడా? శాపాలు రోగాలు దిగి వచ్చినాక అప్పుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి దగ్గర కుంటి సాకున్నాడు. నువ్వు తెలిసి చేసేవా తెలియక చేసా అది ఆయన తీర్పు గెలుస్తాడు. నీకు తెలుసో తెలియదో మనుషులతో మనం చెప్పేస్తాం. నిన్న దినం ఆయన నేను క్షమించాడు, కృపనిచ్చాడు. ఈరోజు మరో నూతన దినం చూడండి. ఈ సంవత్సరంలో అప్పుడే 11వ మాసంలో వచ్చాయి. ఈ నెల అయిపోతే మనం సంవత్సరం అంతలోనికి వస్తాం. ప్రపంచం, రాష్ట్రం, మన పట్టణాలు, మన దేశం అల్లకోలంగా మారిపోయింది. కోవిడ్ వలన, వైరస్ వలన, మొన్నగాక నిన్న పోయిన వారం కురిసిన వర్షం వలన, ఇంకా ఇప్పుడు చెన్నైలో కూడా వర్షం పడుతుంది. ఎన్ని ప్రాణాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని రకాలుగా జీవితాలు అల్లకోలం అయిపోయాయి. గురి గమ్యాలు ఎన్నో మంది జీవితాలు మారిపోయాయి. కానీ ఆయన మారలేదు. చూడండి 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే, ఈ నూతన మాసమును చూసేవంటే, ఈ నూతన మాసంలో ప్రవేశించేవంటే ఆయన నీ ఎడలో చూపించిన ఒక నూతన వాత్సల్యత. అందుకే నిర్మూలం కాదు. ఆయన నీ కృప చూపించాడు కనుక నీవు ఈరోజు బ్రతికి ఉండి నీ జీవితంలో మరో మాసము, మరో దినము ఆయన పొడిగించాడు. అదే ఆ హిందీ పాటలు నేను పాడాను. మీరు వినకపోతే ఒకసారి ఆ హిందీ పాట వినండి. కరుణా సే తేరీ నయా దిన్ దిఖాతా హై. కృప చేత నీవు ఒక క్రొత్త దినం, అంటే ఈరోజు ఈ జీవితం, నిన్న రాత్రి నువ్వు పడుకున్నప్పుడు, ఈరోజు లేస్తావో లేవవో, ఎక్కడ ఏ బాంబు బ్లాస్ట్ అవుతుందో, ఎక్కడ ఏ భూకంపం వస్తుందో, ఎక్కడ ఏ వరద వచ్చి నీళ్లు కొట్టుకొని పోతాయి. జరిగినాయి. వారికంటే మనం మంచివాళ్ళని కాదు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు వింటున్న ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు మరో దినం ఇచ్చాడంటే ఆయన నీ ఎడల వాత్సల్యత చూపించాడు. మనం నిర్మూలం కాకుండా నిలిచి ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఆయన వాత్సల్యత కలిగి ఉన్నాడంటే మనం నిర్మూలం కాకుండా ఆయన కృపగలవాడు. చూడండి, మలాకీలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, యెహోవా అయిన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. ఏం కాలేదు? లయము కాలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్య వింటున్నవి అనుదినము మన భారం భరిస్తూ ఉపకారం ఏం చేస్తుందంటే క్షమిస్తున్నాయి. అందుకే యెహోవా నీ ఉపకారం ఎన్నో ఉన్నాయి. మీకాలు అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా? గర్భంలో పుట్టిన నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా తీరునా? ఏమిచ్చినా ఏమి చేసినా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. ఆయన కోరేది ఏంటంటే నీ మనసంతటితో, నీ హృదయం అంతటితో, నీ ప్రాణం అంతటితో నువ్వు ఆయన ప్రేమించి ఆయన ఆరాధించిన. ఎందుకన్నా ప్రియ సంఘమా, అనుదినము మన ఎడల వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. చెప్పండి, ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా చెప్తున్నాడు ఆ వాక్యంని. నూతనంగా పుట్టుచున్నది, పాతవి కాదు, నూతనంగా.
అసలు మనం ఏంటంటే యోబు అంటే చూడండి, యోబు గ్రంథంలో అంటే 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మనుషుడు ఏ పాటి వాడు, అతని ఘనపరచిన నెల అతని మీద నీవు మనసు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శించునేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధించునేలా. మనుషుడు ఏ పాటి వాడు, నీ నా ప్రాణం ఏ పాటికిందండి? ఏ పాటిని నా ప్రాణం ఒక్క సుడిగాలి వచ్చిందంటే కథ, ఇంకా 5 నిమిషాలు నువ్వు ఒక్క 5 నిమిషాలు నువ్వు శ్వాస పీల్చుకోలేదు. ఒక్క నిమిషం ఈ వైరస్ని, ఈ కోవిడ్ వైరస్ వస్తే ఏ పాటి నిలబడగలుగుతుందా అండి? చిన్న మరి వ్యాధి వస్తేనే నిలబడలేరు కొంతమంది. మనుషుడు ఏ పాటి వాడు, పురుగు లాంటి వాడు అంటాడు ఇంకా వాక్యంలో. యాకోబుని పురుగు లాంటి వాడు, ఏ పాటి వాడు? అసలు నీ స్థితి ఏంటి చూడండి. మరొకసారి అసలు 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు వలె, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవు. ఏ పాటి వాడండి? నిన్ను ప్రేమించడానికి మనం ఏం యోగ్యత ఉంది? మనల్ని కాపాడడానికి అని ఏం అవసరం? మనం చేయలేని పని ఆయన చేసుకోలేడా? మనం చేస్తేనే దేవునికి కార్యం జరుగుతుందా? మనం లేకపోతే ఆయన ఉండలేడా? అది ఆయన ప్రేమ అండి. నీవు చేయలేకపోతే రాళ్ళతో చేపేయగలుగుతాడు ఆయన. నీవు ఆరాధించకపోతే ఈ రాళ్ళు నన్ను ఆరాధిస్తాయి అన్నాడు. ఈ సృష్టి నన్ను ఆరాధిస్తాయి, యథార్థంగా నిష్కపటంగా నన్ను ఆరాధిస్తాయి. కానీ ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. వాటిని ఆయన తన రక్తం ఇచ్చి కొనలేదు, వీటిని ఆయన స్వరక్తంతో ఆయన సంపాదించలేదు, ఆయన నిన్ను కొన్నాడు. ఏ పాటి వాడు? కోవిడ్ వస్తేనే భయానికి నువ్వు నిలబడలేకపోతున్నావు, భయానికే నీ మనుషులు చనిపోతున్నారు. ఆయన ఎదుట నేను నిలబడాలి. పువ్వు లాంటి వాడు, గడ్డి లాంటి వాడు, ఉదయం పచ్చగా ఉంటుంది, ఒక గాలి వచ్చిందంటే ఏంటండి? మనం వచ్చిన వర్షానికి, మనం వచ్చిన భూకంపికి, మనం వచ్చిన అగ్ని లాంటి ఆ జ్వాలలు క్షణాల్లో పట్టణాలని కాల్చేసి ఏమైంది? మనిషి జ్ఞానం ఏమైంది? మనిషి టెక్నాలజీ ఏమైంది? మనిషి జ్ఞానం ఏమైంది? వర్షంని ఆపలేక, అగ్నిని ఆపలేక, భూకంపుని ఆపలేక, దేవుడు ఒక్కడున్నాడు అని నువ్వు తెలుసుకో. ఆయన పేరు నజరేయుడైన యేసు అని నువ్వు తెలుసుకోవడానికి ఏ పాటి వాడు? నేను నిర్మించిన స్థితి ఏ పాటి? ఇంకో వాక్యం చదివితే అదే కీర్తన 136వ కీర్తన 23వ వచనంలో మనం చదివితే, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకో. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకో. ఏ పాటి వాడు? నా ప్రియ సహోదరి సహోదరు, అనుదినము ఆయన మన భారము భరిస్తుంది. అనుదినం నీ పాప దోషము, పాపలు వచ్చే శాపాన్ని, పాపలు వచ్చే మరణాన్ని నిన్ను క్షమిస్తూ 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 నిన్ను భరిస్తా. అనుదినం నీ ఎగలైన వాక్యలతో నూతనంగానే ఇస్తున్నాడు. నువ్వంటే ఎంత ఆయనకి ఇష్టమో, నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమమో, ఆయన రక్తమే నీకు ఇచ్చేసాడు.
నీకున్న అందం ఎంతసేపు, నీకున్న వయసు ఎంతసేపు, నీకున్న ఆయుష్ ఎంతసేపు? క్షణము కాదు. మట్టి, కాళ్ళ కింద ఉండేది మట్టి. అయినప్పటికని ఆయన నీ ఎడల, మన ఎడల వాత్సల్యత చూపిస్తున్నాడు. మూడోది చిన్నగా చెప్తాను కదా. మూడోది యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, నేనే చేసి ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకొని వాడును, చంక పెట్టుకున్న వాడును నేనే. ఎప్పటివరకు ఎత్తుకుంటున్నాడంటే అండి, బాగా గమనించి మళ్ళీ చెప్తున్నాను కాదు. ఒకటేమో అనుదినం మన భారం భరిస్తున్నాడు, పాప భారం, రోగ భారాన్ని ఆయన భరిస్తూ ఉపకారం చేస్తూ నిన్ను క్షమిస్తాను, మనల్ని క్షమిస్తాను. రెండోది, అనుదినం ఆయనకు వాత్సల్యత నూతనంగానే పుట్టొచ్చున్నాడు. నిన్నది జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ రోజు కృప నీకు ఇచ్చాడు కనుక నువ్వు బ్రతికి ఉన్నావు. అనుదినం. మూడోది, అనుదినం నిన్ను ఎత్తుకునేవాడు. ఎప్పటివరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడంటే ప్రతిరోజు నేను ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నాడండి. ప్రతిరోజు చంకన పెట్టువాడును నేనే కదా, నిర్మించేవాడు నేనే కదా. అనుదినం. ఒక్కరోజు ఎత్తుకుంటాం. తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఎత్తుకుంటారండి? అమ్మో, ఎంత తల్లి అయినా ఎంత తండ్రి అయినా ఎత్తుకొని విసుకొచ్చేసి, బా చాలు కూర్చో, ఇంకెంత ఎత్తుకోవాలి, నేను ఎంత గాడిలాగా అయినా కూర్చో కిందకి, అంత కాదు అంటారు. కంద తల్లి ఎత్తుకోలేదు అంటే ఆ బాలు ప్రేమ ఉంటుంది. మనకు ప్రేమ లేదని కాదు, ప్రేమ లేక కాదు, ఎత్తుకోలేక. కానీ ప్రభు ప్రేమ ఉంది, ప్రేమతో పాటు నిన్ను ఎత్తుకుంటున్నాడు. ఇక పాస్టర్ అంటే ఓ లోయ దాటుతున్నాడు. కడివి నుండి వెళ్తూ ఒక లోయ దాటుతా ఉన్నాడు. ఆ లోయ దాటే సమయంకి అక్కడంతా ముళ్ళ కంపే ఉంది. వెనుక తిరిగి చూశాడు. ఈయన 2 అడుగులు ఉన్నాయి, ఇంకో 2 అడుగులు ఉన్నాయి. ఓహో, దేవుడు నాతో నడుస్తున్నాడు, నేను ఎక్కడికి పోయినా ఆయన నాతోనే ఉన్నాడు, ఆయన అడుగులు కూడా నాతో ఉన్నాయి, ఆయన ఉన్నాడని ధైర్యంగా వెళ్తా ఉన్నాడు. ముళ్ళ కంప వచ్చింది. ఆ లోయలో దిగి దాటి వెళ్ళాలి. ఆ ముళ్ళ కంపలో నుండి, ఆ ముళ్ళలో నుండి వెళ్ళాలి. వెళ్ళాడు. ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తము కాలేదు. ఆ ముళ్ళ లోయ దాటి పైకి వచ్చి వెనుక తిరిగి చూశాడు. అంతకుముందు 4 అడుగులు ఉండే, ఇప్పుడు 2 అడుగులు ఉన్నాయి. ఆయన అంటాడు, పాస్టర్ గారు ఆయన అంటాడు దేవునితో, చూసావా దేవుడా, ముళ్ళ కంపు రాగానే, ముళ్ళ లోయ రాగానే నువ్వు నన్ను వదిలేసేవే, నా 2 అడుగులే కనిపిస్తున్నాయి, నా రక్తమే కనిపిస్తుంది. అంతవరకు కష్టాలు లేనప్పుడు నువ్వు బాగా నడిచే, ఇప్పుడు కష్టాలు రాగానే నన్ను వదిలేసేవే, చూడు నా కాలు చూడంటే అప్పుడు ప్రభు మాట్లాడతాడు, ఒకసారి నీ కాలు చూసుకో అన్నాడు. కాలు చూసుకున్నాడంటే పాస్టర్ గారు, కాలు చూసుకుంటే కొంచెం కూడా గాయమైనట్టు, రక్తము కాలినట్టు ఏమీ లేదు. ఇదేంటి,
ఆ అడుగులు నావు కాదా, రక్తం నాద కాదంటే యేసు ప్రభు అప్పుడు అంటున్నాడంటే, ఆ ముళ్ళ లోయలో నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని, నా 2 చేతులతో నేను నిన్ను ఎత్తుకొని ఆ ముళ్ళ లోయను దాటించాను. నేను ఆ 2 అడుగులే కనిపిస్తున్నది, నీ అడుగులు కావు, అది నా అడుగు. అనుదినము నీ భారము భరిస్తున్నవాడు, అనుదినం నిన్ను క్షమిస్తున్నవాడు, అనుదినం నీ ఎడలో వాత్సల్యత చూపించేవాడు, ఏ పాటికి పనికి రాకపోయిన నీ ఎడలో వాత్సల్యత చూపించేవాడు, అనుదినము నిన్ను ఎత్తుకొని నడిపించేవాడు. నువ్వు అనుకుంటున్నావు ఒక్కడే నడుస్తున్నావు. కష్టాలు వచ్చినప్పుడు నిజంగానే అందరూ వదిలేస్తారండి. కొన్ని సంఘాల్లో ఏదైనా విశ్వాసి పాపం చేసింది అనుకోండి, కొన్ని సంఘాల్లో లేదంటే ఆ సేవకుల్లో ఉన్నవారు ఏదైనా పాపం చేశారు అనుకోండి, ఇక చూడాలి ఆ పాపిని ఎలా చూస్తారంటే లూసిఫర్ కన్నా అధ్వానంగా చూస్తారు. లూసిఫర్ని కూడా అలా చూడలేము, కానీ ఆ విశ్వాసిని లేదంటే ఆ ఒక మనిషిని అధ్వానంగా చూస్తారు. ఇంత ఘోరమైన పాపం చేసేవాడు, నాశనం అయిపోతావు, చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు. దాని మీద కొత్త కొత్త ప్రసంగాలు చేస్తారు పాస్టర్. ఒక్క మనిషి కష్టంలో ఉండి పడిపోయి ఉంటే, శ్రమల్లో ఉంటే, ఏ పాపం చేసావు, నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎవరిని ముంచినావో, ఎవరిని నాశనం చేసినావో, ఊరికే అబ్బో ఇంకా ప్రసంగాలు వినాలి. నిన్న సగం మంది భయపడి ఇంకో వారం రావడం కూడా భయపడతారు. దేవుడు నేను అనుదినం ఎత్తుకొని నడిపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, భారం భరిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలు అందరూ వదిలేస్తారు. పాపం చేయగానే అందరూ నేను ఇక విమర్శించేస్తారు, తొక్కేస్తారండి, తొక్కి పాడేస్తారు. కానీ యేసు ప్రభు ఆ కష్టాల్లోనే నీతో ఉంటాడు, ఆ పడిపోయిన స్థితిలోనే ఆయన అక్కడ కూడా నీతో నిన్ను ఎత్తుకొని నడిపించేవాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ మాసంలో దేవుడు నిన్ను అనుదినము క్షమిస్తూ నీ బాధను భరిస్తున్నాడు. అనుదినం నీ ఎడల వాత్సల్యత చూపిస్తూ, నువ్వు ఎట్టి వాడైనప్పటికీ నీ ఎడల ఆయన ఏం చూపించాడంట, దయా చూపిస్తా ఉన్నాడు. మూడోది, ముదిమి వచ్చే వరకు, నీ కాలు చేతులు పడిపోయే వరకు, లేకపోతే నువ్వు నడవలేని పరిస్థితి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిసిలేనంత వరకు నిన్ను ఎత్తుకొని నడిపించేవాడు. నన్ను పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. కనుక దేవుడు నవంబర్ మాసము నీకు ఆశీర్వాదం వచ్చింది కాక ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రం. మీరిచ్చిన మాకు నూతన మాసాన్ని బట్టి నీకే స్తోత్రం. నీ సంఘాన్ని ఆశీర్వదించు. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారు, ఎవరే అవసరంలో ఉన్నారు, ఎవరే పరిస్థితుల్లో ఉన్నారు, సమస్తం ఎరిగిన వారు, నీకన్నా మంచిగా ఎరిగేవారు ఎవరూ లేరు. ఎందుకంటే అనుదినము మా భారాలను భరిస్తున్నావు, క్షమిస్తున్నావు, నడిపిస్తున్నావు. ఇదిగో నీ సంఘాన్ని నీ హస్తంలో సమర్పిస్తున్నావు, వీక్షిస్తున్న వారిని నీ హస్తంలో సమర్పిస్తున్నావు. నువ్వు క్షమిస్తూ, వాత్సల్యత చూపిస్తూ, మా ఎడల నువ్వు కృపను చూపిస్తూ, ముదిమి వరకు నీవు మోసుకొని నడిపిస్తున్నావు. ఒక్కరొకరిని యేసు నామములో ఆశీర్వదించి, స్వస్థపరిచి, ఆదరించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సంఘంతో మనతో ఇప్పుడు
ఆయన రాకడ పరకు తోడే ఉండును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించును కాక.